హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైఫ్‌లో కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోరికలు తీరకుండానే చనిపోతూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు దెయ్యాలుగా గానీ, ప్రేతాత్మలుగా గానీ, లేకపోతే పిశాచాలుగా గానీ మారుతూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యక్తుల యొక్క ఆత్మలు బొమ్మల్లో గానీ, లేకపోతే చిన్న చిన్న వస్తువుల్లో గానీ, బట్టల్లో గానీ దూరుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత అతను యొక్క రెసిడ్యువల్ ఎనర్జీ అంటే చనిపోయిన తర్వాత మిగిలిన ఎనర్జీ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఈ తక్కువ ఎనర్జీతో ఒక మనిషిలోకి దూరడం అయితే చాలా కష్టం. సో అవి ఇమ్మీడియట్‌గా వాటి పక్కన ఉన్నటువంటి బొమ్మలు తక్కువ ఫ్రీక్వెన్సీతో వాటిని మూవ్ చేయొచ్చు కాబట్టి ఆ బొమ్మల్లోకైతే దూరిపోతాయి. అట్ ద సేమ్ టైం ఆ బొమ్మలు మనిషికి రిజెంబ్లెన్స్‌గా ఉంటాయి కాబట్టి వాటిలోకైతే ఈజీగా అయితే దూరిపోతాయి. అయితే అవి ఆ బొమ్మల్లో కరెక్ట్ వ్యక్తి, కరెక్ట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్న వ్యక్తి దొరికేంత వరకు ఆ బొమ్మల్లోనే ఉంటూ ఉంటాయి. అయితే అలా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించైతే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఆ బొమ్మ పేరు యానబెల్లా. ఆ యానబెల్లా బొమ్మలో కూడా ఒక భయంకరమైనటువంటి ఆత్మ అయితే దూరడం జరిగింది. ఇంతకీ ఆ బొమ్మ ఎక్కడ ఉంది? ఆ బొమ్మ చేసినటువంటి భయంకరమైనటువంటి పనులేంటి? ఆ బొమ్మ యొక్క ఫుల్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే వీడియోలోకైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియో చాలా భయంకరంగా అయితే ఉండబోతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందర ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ అన్నీ చాలా భయంకరంగా అయితే ఉంటాయి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు ఇమ్మీడియట్‌గా నోటిఫికేషన్స్ అయితే రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? సరే. అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దానా అనే ఒక అమ్మాయికి బొమ్మలంటే బాగా పిచ్చనమాట. తనకి డాల్స్ ఎంత పిచ్చంటే తను ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే తన చుట్టూ ఒక డాల్‌నైతే తీసుకెళ్తూ ఉండేది. అయితే తను పెద్దయ్యే కొద్దీ, తన వయసు పెరిగే కొద్దీ కూడా డాల్స్ మీద తనకి ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ వచ్చింది. ఇలా ఉండగా వాళ్ళ అమ్మగారు ఒకరోజు షాపింగ్ అయితే వెళ్లారు. షాపింగ్‌కి వెళ్ళి తను ఒక విచిత్రమైన బొమ్మనైతే చూసింది. ఆ బొమ్మకి పెద్ద పెద్ద కళ్ళు, మంచిగా డ్రెస్ చేసుకున్నటువంటి ఒక బొమ్మ అనమాట. చూడడానికి చాలా అందంగా అయితే ఉంది. అయితే వాళ్ళ అమ్మగారు ఈ బొమ్మను కొని తన కూతురికి గిఫ్ట్‌గా ఇస్తే చాలా బావుంటుంది అని చెప్పేసి ఆ బొమ్మనైతే కొనేశారు. ఆ బొమ్మను కొని తన కూతురికి అయితే బర్త్‌డేకి అయితే గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు. అయితే డానాకి ఈ బొమ్మ ఎంతలా నచ్చేసిందంటే తను 3 పూటలు తినేటప్పుడు కూడా ఆ బొమ్మను పక్కన కూర్చోబెట్టుకొని తనకు కూడా ఇలా తినిపించేది. తను కూడా తన ఏ పనికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా సరే ఆ బొమ్మనైతే తీసుకెళ్తూ ఉండేది. ఇలా ఉండగా డానాకి కొన్ని రోజులు అయిన తర్వాత వేరే స్కూల్లోకైతే వెళ్ళాల్సొచ్చింది. వేరే స్కూల్‌లో వెళ్ళడానికి హాస్టల్‌లో అయితే చూసుకున్నారు. హాస్టల్‌లో వెళ్ళడానికి వాళ్ళ అమ్మగారి దగ్గర పర్మిషన్ అయితే తీసుకుంది. తీసుకొని ఈ బొమ్మను కూడా తనతో పాటు హాస్టల్‌కైతే తీసుకెళ్ళింది. అయితే ఒకరోజు మార్నింగ్ క్లాస్‌కైతే తను వెళ్తుంది. వెళ్ళే ముందర హాస్టల్‌లో ఈ బొమ్మని తన బెడ్‌రూమ్‌లో అనమాట. బెడ్ మీద ఇలా పడుకోబెట్టి దాని మీద ఇలా దుప్పటి అయితే కప్పేసి నేను క్లాస్‌కైతే వెళ్తున్నాను. నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆ బొమ్మని అక్కడ పెట్టేసి క్లాస్‌కైతే వెళ్ళింది. అయితే క్లాస్ నుంచి తిరిగి వచ్చేసరికి తన రూమ్‌లో పెట్టిన ఆ బొమ్మ అక్కడ లేదు. ఏమైందా అని చెప్పి తను ఆ పక్కన ఉన్నటువంటి ప్లేసెస్ వెతికితే ఆ పక్క రూమ్‌లో అయితే డానా యొక్క డాల్ అయితే కనపడింది. ఏంటబ్బా! ఇలా జరిగిందని చెప్పేసి మేబీ నేనే మర్చిపోయి అయితే ఉండుంటాను అని చెప్పేసి తనైతే లైట్ తీసుకుంది. అయితే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి ఆమెకి జరుగుతూ అయితే జరగడం జరిగింది. ఎలాగంటే తను పెట్టిన బొమ్మ ఎక్కడ పెడితే కిచెన్‌లో కనపడడం, ఒకసారేమో హాల్‌లో కనపడడం, ఒకసారి రూఫ్ పైనైతే కనపడడం, ఇలా అయితే కనిపించింది. అయితే తను ఏంటబ్బా అని అనుకుని సరే అని చెప్పేసి ఇది కూడా ఏదైనా ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అని చెప్పి అనుకుంది. అయితే ఇలా ఉండగా ఒకరోజు తను రూమ్‌లోకి ఇలా ఎంటర్ అవ్వగానే తన టేబుల్ మీదనమాట ఒక రక్తంతో రాసినటువంటి ఒక పేపర్ అయితే కనపడింది. దాని మీద హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ అని అయితే రాసుంది. అయితే ఈ పేపర్‌ని పట్టుకొని తను తన యొక్క బొమ్మ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆ బొమ్మ కంట్లో నుంచి రక్తం అయితే కారుతుంది. ఖచ్చితంగా ఆ రక్తంతో అయితే ఈ యొక్క పేపర్‌నయితే రాశారనమాట.
అప్పుడు డానాకి అర్థమైంది. నేను ఏదో పెద్ద భయంకరమైనటువంటి డాల్‌తో అయితే పెట్టుకున్నాను అని చెప్పేసి, ఆ బొమ్మను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ మమ్మీ, డ్యాడీకైతే తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి తను జరిగిన విషయం అంతా చెప్పింది. అయితే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌ని అయితే పిలిచారు. పిలిచి ఈ బొమ్మలో ఇలా జరుగుతోంది ఏంటది అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్టిగేట్ చేయమన్న తర్వాత ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇన్వెస్టిగేట్ చేశారు 2 డేస్. 2 డేస్ తర్వాత వాళ్ళు వీళ్ళ పేరెంట్స్‌కి చెప్పిన విషయం చెప్తే వాళ్ళైతే షాక్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే ఆ బొమ్మలో 7 ఏళ్ల పాప. ఆ పాప పేరు యానబెల్లా. యానబెల్లా అనే ఒక పాప యొక్క ఆత్మ ఆ బొమ్మలో అయితే దాక్కుందని అయితే చెప్పారు. అయితే ఆ యానబెల్లా అనే వ్యక్తి ఇదే ఇంట్లో ఒక 50 సంవత్సరాల ముందర చనిపోయిందంట. ఆ బొమ్మ యొక్క ఆత్మే ఈ యొక్క యానబెల్లాలో దూరిందనైతే వాళ్ళు చెప్పారు. అయితే ఆ బొమ్మ డానాని చాలా ఇష్టపడుతుందని కూడా తను చెప్పారు. ఈ విషయం విన్నటువంటి డానా ఆ బొమ్మ ఎంత కనెక్ట్ అయిపోయిందంటే, ఒక బొమ్మ తనని ఇష్టపడుతుందని చెప్పేసి తను ఆ బొమ్మతో ఎమోషనల్ బాండింగ్ అయితే డెవలప్ చేసుకుంది. అయితే తను తిరిగి కాలేజ్‌కైతే వెళ్ళిపోయింది. మళ్ళీ హాస్టల్‌కైతే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే తన ఫ్రెండ్ తనకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ తన హాస్టల్ రూమ్‌కైతే వచ్చి, "ఈ బొమ్మలో ఏదో దెయ్యం అయన్నీ ఉన్నాయంటున్నారు కదా! నువ్వు ఈ బొమ్మనైతే నీ దగ్గర ఉంచుకోకు" అని చెప్పేసి చెప్పాడు. చెప్తే తన డానా ఏముందంటే, బొమ్మలో దెయ్యం ఉండడం ఏంటి? నేను అవన్నీ నమ్మను" అని చెప్పేసి కొట్టిపడేసింది. అయితే ఈ విషయం చెప్తుండడం కుర్చీలో కూర్చున్నటువంటి యానబెల్లా డాల్ అయితే అలా చూస్తూనే ఉంది. అయితే ఆ ఫ్రెండ్ తన ఇంటికైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హ్యాపీగా అయితే పడుకున్నాడు. పడుకున్న తర్వాత తనకి సడన్‌గా రూమ్‌లో ఎవరో దూకి ఎంటర్ అయినట్టయితే అనిపించిందంట. అయితే ఏంటబ్బా అని చెప్పి లేద్దాం అనుకుని ఇలా లేద్దాం అనుకుంటున్నాడు గానీ, కానీ లేవలేకపోతున్నాడు. తనకి చుట్టూరా ఎవరో మీదెక్కి కూర్చున్నట్టయితే అనిపించింది. అయితే కష్టపడి ఎలాగా కళ్ళైతే తెరిచాడు. కళ్ళు తెరిచేసరికి తన మీద ఒక బొమ్మ. ఆ బొమ్మ తీక్షణంగా కోపంతో ఇతన్నైతే చూస్తూ అయితే ఉంది. ఇది చూడగానే అతడు కళ్ళు తిరిగైతే పడిపోయాడు. అయితే నెక్స్ట్ రోజు డానా ఇతన్ని చూడడానికి ఇంటికైతే వచ్చింది. యానబెల్లా బొమ్మ కూడా అక్కడే అయితే ఉంది. అయితే తను లేపి తనని నీళ్ళతో ఇలా తట్టి లేపి, "ఏంటయ్యా ఏమైంది నీకు? ఇలాగా పడుకునిపోయి ఉన్నావు, ఇలా కళ్ళు తిరిగి పడి ఉన్నావు, ఏమైంది?" అని అడిగేసరికి అతను చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఈ యానబెల్లా ఈ బొమ్మ మీద కూర్చుని భయంకరమైనటువంటి చూపులతో నన్ను చూసింది. అది చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అది సౌండ్‌లు కూడా చేసింది అని అయితే చెప్పాడు. ఇది విన్న తను, "ఏంటి నువ్వు ప్రాంక్‌లు కూడా చేయడం మొదలెట్టావా? మొన్నేమో ఈ బొమ్మలో దెయ్యం ఉందన్నావు. ఇప్పుడైతే డైరెక్ట్‌గా ఈ బొమ్మని నా దగ్గర నుంచి దొబ్బేసి నీ ఇంట్లో పెట్టుకొని ఇలాగ ప్రాంకులయితే చేస్తున్నావా?" అని చెప్పేసి తనైతే అలా చెప్పేసి ఆ విషయాన్ని కొట్టిపడేసింది. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ డాన్ అనేది చూడ్డానికొస్తాడు. తను హాల్‌లో అయితే కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి తను ఏదైనా తినడానికి తీసుకొస్తానని చెప్పేసి కిచెన్ రూమ్‌లోకైతే వెళ్ళింది. అయితే ఈ వ్యక్తికి, ఇక్కడ కూర్చున్న వ్యక్తికి సడెన్‌గా బెడ్‌రూమ్‌లో ఏదో సౌండ్ అయినట్టయితే వినపడింది. అయితే ఏంటబ్బా అని చెప్పేసి డానా అని చెప్పి గట్టిగా అయితే అరిచాడు. అరిచి ఆ రూమ్‌లోకైతే వెళ్ళాడు. వెళ్ళగానే వాళ్ళిద్దరూ ఆ బొమ్మను చూడగానే పూర్తిగా అయితే షాక్ అయిపోయారు. ఆ బొమ్మ కోపంతో అనమాట ఇలా చూస్తూ ఉంది. సరే అని చెప్పేసి తన ఫ్రెండ్ కూడా ఆ బొమ్మకేసి ఇలా చూస్తున్నప్పుడు తన హార్ట్‌లో మెల్లగా ఒక నొప్పి అయితే కలిగిందనమాట. పెరుగుతున్న నొప్పి. ఏంటబ్బా అని చెప్పేసి తను షర్ట్ విప్పి చూస్తే అక్కడ గోర్లతో రక్కినటువంటి ఒక మార్క్స్ అయితే కనపడ్డాయి. ఇది చూసేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయ్యి దీని విషయం ఏంటో తేల్చాలని చెప్పేసి వాళ్ళ హాస్టల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చ్ అయితే ఉంది. ఆ చర్చ్ ప్రీస్ట్ దగ్గరికైతే ఈ బొమ్మను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇలా జరుగుతోంది ఏంటండి అని చెప్పి అడిగేసరికి, ఇదేదో చాలా భయంకరమైన బొమ్మలా అయితే ఉంది. ఇది నేనైతే డీల్ చేయలేను. మన చర్చ్ యొక్క బిగ్ ఫాదర్ అయితే ఉన్నారో అతన్ని పిలుస్తానని చెప్పి అతన్ని పిలిచారనమాట. అప్పుడు ఆ బిగ్ ఫాదర్ అనే వ్యక్తి తను ఈ బొమ్మను చూసి
ఇది చాలా భయంకరమైనటువంటి బొమ్మ. ఎడ్ అండ్ లారన్ అని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఈ బొమ్మను చూపిస్తే వాళ్ళు కరెక్ట్‌గా ఏం జరిగిందో అయితే చెప్పేస్తారు అని చెప్పేసి వాళ్ళిద్దరికైతే ఫోన్ చేశారు. వాళ్ళైతే చర్చ్‌కైతే వచ్చారు. చర్చ్‌కొచ్చిన తర్వాత వాళ్ళు ఈ బొమ్మనైతే ఒక 2 గంటలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ బొమ్మలో ఉన్నది ఒక 7 ఏళ్ల పాప అయితే కాదు. ఆ బొమ్మలో ఉన్నది ఒక భయంకరమైనటువంటి పిశాచి. జస్ట్ ఊరికే ఆ పాప కోసం ఇది కూడా ఒక చిన్న పిల్లలా అయితే నటిస్తుందంట. అయితే ఆ నటిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దెయ్యం ఆ ఇంట్లో దగ్గరగా 10 ఏళ్ల నుంచి అయితే ఉంటుందంట. అయితే ఈ బొమ్మని ఆ ప్రీస్ట్ ఫాదర్ ఏమన్నాడంటే, మీరే తీసుకుపోండి, ఇక్కడ ఉంచొద్దాం అని చెప్తే ఎడ్ అండ్ లారన్ ఏం చేశారంటే వాళ్ళ కారులో పెట్టుకుని తన ఇంటికైతే తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు కార్ బ్యాక్ సీట్లో అయితే పెట్టారు. కార్ బ్యాక్ సీట్లో పెట్టి వాళ్ళు ముందరకెళ్తుంటే మెల్లమెల్లగా వెనకాల శబ్దాలు, ఆ బొమ్మ ఇటు అటు జరిగిపోవడాలు, ఇలాంటి స్ట్రేంజ్ ఈవెంట్స్ అయితే జరిగాయి. అయితే తన కార్ కూడా మధ్యలో ఆగిపోవడాలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. అయితే ఒక టైంలో ఎంత పీక్స్ కలిపోయిందంటే ఆ యొక్క స్ట్రేంజ్ ఈవెంట్ ఎదురుగుండా యాక్సిడెంట్ కూడా అయిపోయేంత స్థితి అయితే వచ్చేసింది. అయితే ఆ స్టేజ్ వచ్చేసరికి ఎడ్ ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నటువంటి ఆ హోలీ వాటర్ని తీసుకొని వెనకాల ఉన్న యానబెల్లా డాల్ మొహం మీద అయితే కొట్టాడు. కొట్టేసరికి ఆ యానబెల్లా కాస్త అయితే శాంతించింది. అయితే వాళ్ళు ఆ బొమ్మను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ బొమ్మను తీసుకెళ్ళి ఆ హాల్లో మూలకైతే అలా కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి వీళ్ళిద్దరు బెడ్రూమ్కి వెళ్ళేసరికి అక్కడ పెట్టిన బొమ్మ సడన్గా వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ మీద అయితే కనపడింది. వాళ్ళకి వెంటనే భయం వచ్చేసి ఏం చేశారంటే ఆ బెడ్రూమ్ అయితే లాక్ చేసేసి ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో పెద్ద చర్చ్ ఫాదర్ దగ్గరికి అయితే వెళ్ళారు. అతను వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చి ఆ బొమ్మనైతే ఇన్వెస్టిగేట్ చేసి ఇదేదో చాలా భయంకరంగా ఉంది, నేను వెంటనే రిచువల్స్ అయితే స్టార్ట్ చేసేయాలి అని చెప్పేసి రిచువల్కి సంబంధించినటువంటి సామాన్లన్నీ తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి ఆ బొమ్మని ఇలా గోడకేసి ఇలా నొక్కి పెట్టి ఏమన్నాడంటే, నేను నీ అంతు చూస్తాను ఇవాళ, నువ్వు ఏం చేస్తావో చూస్తానని చెప్పి అయితే అన్నాడు. అయితే ఆ బొమ్మ తిరిగి ఏం రిప్లై ఇచ్చిందంటే, నువ్వు రక్తం కక్కుని చేస్తావరా, నిన్ను రక్తం కక్కేలా చంపేస్తాను నేను అని చెప్పేసి ఆ బొమ్మ అయితే తిరిగి అయితే రిప్లై ఇచ్చింది. అయితే ఈ బొమ్మని అతడు రిచువల్స్ చేద్దామని చెప్పేసి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇంకా తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళాడు. అయితే బయటకు వెళ్ళిన వ్యక్తి యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. వీళ్ళకైతే కాసేపట్లో కాల్ అయితే వచ్చింది, ఇలాగా మీ ప్రీస్ట్ రోడ్ యాక్సిడెంట్లో జస్ట్ కొంచెంలో తప్పించుకున్నాడు, ఘోరమైన ప్రమాదం అయితే జరిగింది అని చెప్పేసరికి ఎడ్ అండ్ లారన్ ఏం చేశారంటే ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి తనని రెస్క్యూ చేసి హాస్పిటల్ అయితే చేర్చేశారు. అయితే ఆ ప్రీస్ట్ వచ్చేంత వరకు ఈ బొమ్మని ఆ రూమ్లో అయితే లాక్ చేసి పెట్టుంచారు అనమాట. ఆ ప్రీస్ట్ రికవర్ అయ్యాడు. అయితే రికవర్ అయిన తర్వాత ఆ బొమ్మని ఒక వుడెన్ కేసులో అయితే మంత్రించి మంత్రాలు అవన్నీ చేసి అనమాట ఆ బొమ్మనైతే ఆ లోపలైతే పెట్టేశాడు. పెట్టేసి ఇప్పుడు కూడా ఆ బొమ్మని ఒక మ్యూజియంలో అయితే పెట్టారు. అయితే ఆ మ్యూజియం ఇప్పటికీ కూడా అక్కడ అమెరికాలో అయితే ఉంది. ఆ బొమ్మని చూడడానికి వచ్చిన వ్యక్తులు కూడా దాన్ని డైరెక్ట్గా పర్మిషన్ లేకుండా చూసినా, లేకపోతే దాన్ని ఎగతాళైతే చేసినా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అన్నమాట వాళ్ళకి. వాళ్ళు సడన్గా కారులో వెళ్తున్న కారు యాక్సిడెంట్ అయిపోవడం, లేకపోతే ఏదో ఒకటి బ్యాడ్గా అయితే వాళ్ళకి జరగడం స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ఎడ్ అండ్ లారన్ అక్కడికి వచ్చినటువంటి ఆ మ్యూజియం పేరు ఏంటంటే ఆఫ్ ద థింగ్స్. ఆ మ్యూజియంకి వచ్చిన వ్యక్తులతో ఇలా చెప్పడం అయితే మొదలుపెట్టారు, ఈ బొమ్మని ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒక బ్యాడ్ అయితే జరుగుతుంది. అయితే అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ బొమ్మని చూడడానికి వచ్చి మంచిగా వెళ్ళిపోయేవారు. ఎవ్వరూ దాన్ని ఎగతాళి చేయడం, డిస్టర్బ్ చేయడం అయితే చేసేవారు కాదు. అయితే ఇది ఫ్రెండ్స్, ఇది అమెరికాలోని ఒక రాష్ట్రంలో జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్. మీరేమనుకుంటున్నారు? ఈ బొమ్మలో నిజంగా దయ్యం ఉందా లేదా?